దేవదూతలు అబ్రహాము సారాల కుటుంబాన్ని దర్శించినప్పుడు, అమ్మా వచ్చే సంవత్సరం నాటికి నీ కుమారుడు పుడతాడు అంటున్నప్పుడు సారా ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కదా, స్త్రీ ధర్మము కూడా ఆగిపోయింది కదా, ఇప్పుడు ఈ ముసలి వయస్సులో నేను సంతానం పొందుకొని అంటే గర్భము ధరించి నేను కనగలనా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. పిల్లరా, స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత పిల్లలు పుట్టటము సంభవం కాదు, అది అసంభవం. అయితే అది మనుషుల అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ పిల్లరా, సారాను మనం చూసినట్లయితే పరిస్థితులను కానీ అండర్స్టాండింగ్ని కానీ వీటన్నిటిని కానీ ఆమె నమ్ముకోలేదు. అంటే ఇది ఇలా జరగదు, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది నాకు తెలుసు అంటుంటారు. కానీ దేవుడు అసాధ్యమైన కార్యాలు చెయ్యగలడు, ఆయన ఏదైనా చెయ్యగలడు. నా ఋతుధర్మము ఆగిపోయినా సరే, స్త్రీ ధర్మం ఆగిపోయినా సరే, నేను వృద్ధాప్యంలో ఉన్నా సరే దేవుడు నాకు కుమారుని ఇవ్వగలడు అని చెప్పి పిల్లరా సారా నమ్మింది. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆమె వృద్ధాప్యం అయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా గర్భము ధరించి బిడ్డలు కనుటకు శక్తి పొందుకుంది అని మనం చూస్తున్నాం. ఆ శక్తి మందుల వల్ల వచ్చింది కాదు, మనుషుల మాటల వల్ల వచ్చింది కాదు. కానీ ఎక్కడి నుండి ఆమె శక్తి పొందుకుంది అని అంటే పిల్లరా, విశ్వాసము వలన శక్తి పొందుకుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు బాగుపడతారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఉన్నతమైన స్థానంలో ఉంటారు అంటున్నప్పుడు పరిస్థితులు వేరేలాగా మాట్లాడుతుంటాయి, పరిస్థితులు వేరేలాగా కనిపిస్తుంటాయి. డబ్బు లేదు కదా, స్టేటస్ లేదు కదా, సహాయం చేసేవాళ్ళు లేదు కదా, నా బిడ్డలకు చదువు రాదు కదా, నా బిడ్డలు నేను చెప్పిన మాట వినటం లేదు కదా, వీళ్ళు తిరుగుబాటుదారులుగా అయిపోయారు కదా, వీళ్ళు పాపంలో పడిపోయారు కదా అని తల్లిగా నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ ప్రియ తల్లి, నువ్వు పరిస్థితుల వంక చూడకూడదు. సారా ఎలాగైతే విశ్వాసము ద్వారా ఇస్సాకును గర్భము ధరించిందో, అలాగే ప్రతి దినం నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు వాళ్ళని రూపొందిస్తాడు.